పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో పిల్లల్లో కొంతమందిలో మనం గమనిస్తూ ఉంటాం ఆటిజం, బుద్ధిమాంద్యం, అలాగే వారి లోపల మానసిక సమస్యలు ఉంటూ ఉంటాయి. తల్లిదండ్రులకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నారు అని. సో అటువంటి వారి కోసం చక్కని పరిష్కార మార్గాలు సహజ సిద్ధమైన రీతిలో మీ అందరికీ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు డయల్ చేయవలసిన నెంబర్ 040660022333. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓకే, డాక్టర్ శ్రీనాథ్ గారు, అసలు పిల్లల్లో బుద్ధిమాంద్యత అనేది ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది? రైట్ అండి. పిల్లల్లో బుద్ధిమాంద్యత సమస్యను గుర్తించేందుకు సరైనటువంటి ఏజ్ను 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వయసులో మనం చూసుకోవచ్చండి. ప్రధానంగా ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లల్లో ఎదుగుదలలో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వీటిని డిలేడ్ మైల్ స్టోన్స్ అనేటువంటి కండిషన్గా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం పిల్లల్లో మాట్లాడాల్సినటువంటి పలకరించేటువంటి ఉచ్చారణ దోషాలే అవే కాకుండా సోషల్ ఇంటరాక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది. అంటే పిల్లలు మనం పిలిచినప్పుడు పలికేటువంటి స్వభావం, రెస్పాండ్ అయ్యేటువంటి స్వభావం అనేది బాగా తగ్గిపోతుంది. తద్వారా పిల్లలు లోన్లీగా ఫీల్ అవ్వడం, వాళ్ళుగా ఐసోలేటెడ్ ఫీలింగ్గా ఉండిపోతారు. అంటే ఒక రూమ్లో ఉన్నప్పటికీ కూడా 4 వ్యక్తులతో కలవకుండా సపరేట్గా ఒక కార్నర్లో ఉండిపోతారు. వాళ్ళ పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం అనేది ప్రధాన లక్షణం ఆటిజంలో కనబడుతుంది. అలాగే మనం ఇప్పుడు ఒక వస్తువును తీసుకురండి అని పిల్లోడికి మనం చెప్పినప్పుడు వస్తువు అని ఇలా మనం చేయబెట్టి చూపిస్తే, వేలు పెట్టి చూపిస్తే వస్తువు వంక కాకుండా మన వేలు వంక పిల్లలు చూస్తారు. ఇంత ఇంప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఈ కండిషన్లో ఉంటుంది. అలాగే ఈ కండిషన్ని పేరెంట్స్ కూడా సహజంగా గుర్తించలేరు. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్ ఏమనుకుంటారంటే, నేను కూడా నిదానంగా మాటలు నేర్చుకున్నాను, నాకు కూడా ఎదుగుదల చాలా స్లోగా గడిచింది, సో అదే విషయం నా పిల్లలకు వచ్చింది అని పేరెంట్స్ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాదు. సుమారుగా ఒక 1 ఏడాది వయసున్న పిల్లల్లో స్పందించేటువంటి గుణం ఉంటుంది. మనం కన్నా నాన్న అనే శబ్దానికి స్పందించడము, మన వంక చూడడము, మనం చిన్నగా నవ్వినప్పుడు మన వంక చూసి నవ్వడము, బోసి నవ్వుతో అయినా నవ్వడము, ఇలాంటి లక్షణాలు సహజంగా 1 ఏడాది వయసున్న పిల్లల్లో కనబడతాయి. ఈ లక్షణాలు ఒకవేళ ఉన్నప్పటికీ 1.5-2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది పేరెంట్స్. సో అక్కడికి వచ్చిన తర్వాత 1.5-2 ఇయర్స్, అరౌండ్ 2 ఇయర్స్లో ఈ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయినట్లయితే అది ఆటిజం తాలూకు లక్షణంగా గమనించవచ్చు. ఇకపోతే ఈ లక్షణాలు రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశం. రెండవది కన్సాంజీనియస్ మ్యారేజ్ అంటారు. అంటే మేనరికపు వివాహాల వల్ల కూడా ఈ లక్షణం రావచ్చు. ఇదే లక్షణం కాకుండా కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ కానివ్వండి, అలాగే జెనెటిక్ డిజార్డర్స్లో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. ఇవి కూడా వంశపారంపర్యంగా వచ్చేటి లక్షణాల్లో మనం చూడవచ్చు. ఇక ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వచ్చేటువంటి సమస్యల్లో కీళ్లవాతం కానీ, సోరియాసిస్ కానీ, డయాబెటీస్ లాంటి లక్షణాలు చెప్పుకోవచ్చు. పిల్లల్లో అయితే మాత్రం ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొందరు పిల్లలు అప్పటి వరకు బాగుంటారు, యాక్టివ్గా ఉంటారు. ఒకసారి వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత, అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న పిల్లలు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత డల్ అయిపోతారండి. ఈ విషయాన్ని పేరెంట్సే గమనించాలి. వ్యాక్సినేషన్ బ్యాడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొందరు పిల్లల్లో ఈ లక్షణాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే పిల్లల్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళ సిచ్యువేషన్స్ని వాళ్ళు నోట్ చేసుకుంటూ, అంటే ఇది ఈ సందర్భంలో ఇది కరెక్టేనా కాదా అని కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2-3 లక్షణాలే కాకుండా ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. దానికేం పెద్ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అని, మెడిసిన్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. ఈ పిల్లల్ని మనం పలకరించినప్పుడు పలకరు, రెస్పాండ్ అవ్వరు, ఎక్కువసేపు రెస్ట్లెస్గా ఉంటారు. అంటే కంటిన్యూస్గా, ఇప్పుడు ఇది రూమ్ అనుకోండి, ఈ రూమ్లో తిరుగుతూనే ఉంటారు కంటిన్యూస్గా, అటుపక్క ఇటుపక్క తిరుగుతూనే ఉంటారు. నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్లో చూస్తుంటాను, అర్ధరాత్రి 2 అవుతుంది, 4 అవుతుంది, అయినా సరే రూమ్లో పరిగెడుతూనే ఉంటారు. అర్ధరాత్రి నేను చెప్తుంది, ఆ టైంలో కూడా పరిగెడుతూనే ఉంటారు. స్వెట్టింగ్ వచ్చేస్తుంటుంది, విపరీతంగా చెమట్లు కారిపోతుంటాయి, అయినా పరిగెత్తడం మాత్రం ఆపరు, పడుకోరు, ఆపరు. అలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే మెదడులో కలిగేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కలుగుతుందండి ఇది ప్రధానంగా. కొన్ని ఇతర కారణాలు మనం గమనించినప్పుడు ప్రెగ్నెన్సీలో మదర్కి థైరాయిడ్ లక్షణాలు ఉన్నప్పుడు కూడా పిల్లల్లో ఈ లక్షణం తలెత్తవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో మదర్కి ఉంది థైరాయిడ్, తను ఒక 100 mcg మాత్ర వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఈ అమ్మాయి రెగ్యులర్గా వాడట్లేదా మాత్ర, లేదా 100 mcg బదులుగా 150 లేదా 25 mcg అంటే తక్కువ మోతాదు వాడినట్లయితే పుట్టబోయేటువంటి బేబీకి రక్త సరఫరా మెదడుకు సరిగ్గా జరగదు, తద్వారా బుద్ధిమాంద్యం లక్షణాలు పిల్లల్లో కలుగుతాయి. దాన్ని నివారించేందుకే ప్రెగ్నెన్సీలో డాక్టర్ గారు మనకు ఐరన్ మాత్రలు, లేదా థైరాయిడ్ ఉన్నట్లయితే థైరాయిడ్ మాత్రలు, అలాగే జింక్ మాత్రలు కూడా సపోర్టివ్గా ఇస్తూ ఉంటారు. దీనివల్ల పుట్టబోయేటువంటి బేబీ హెల్తీగా, ఫిజికల్గా, అలాగే మెంటల్ స్టేటస్ అంటే మైండ్ రిలేటెడ్ అంశాల్లో కూడా హెల్తీగా ఉండేందుకు ఉపకారం అవుతుంది. ఇది చేయని పక్షంలో అది ఇంబ్యాలెన్స్ గురవుతుంది, తద్వారా ఈ పిల్లలు హరీడ్గా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ పిల్లలు మనం రెస్ట్లెస్గా తిరుగుతూ ఉంటారని చెప్పుకున్నాం. అయితే పిల్లలు పరిగెత్తేటప్పుడు కూడా మునివేళ్లతో అంటే పాదం ముందు వేళ్ల పైన మాత్రమే పరిగెడుతూ ఉంటారు. హీల్ బోన్ అంటున్నాం కదా, మడమ భాగం అంటున్నాం, ఆ మడమ నేలకు తగలకుండా వేళ్ల పైన పరిగెత్తూ ఉంటారు. ఓకే, ఇది ప్రామినెంట్ ఫ్యూచర్ అండి, ఆటిజంలో అత్యంత ప్రామినెంట్ ఫ్యూచర్. అంటే అది మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలంటే అలాగా వాళ్ళు పరిగెడుతూ ఉంటే ఈ విషయాన్ని ఏదో లోపం మనం సరి చేసుకోవాల్సింది అని, అది ఏదో తేడా ఉంది అని డాక్టర్ గారికి ఖచ్చితంగా చెప్పాలి. డాక్టర్ గారు కానీ, క్లినికల్ సైకాలజిస్ట్ కానీ, అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు అయితే గుర్తించగలుగుతారు. అయితే చాలామంది డాక్టర్లు ఏజ్ పెరుగుతున్న కొద్ది నార్మల్ అవుతుంది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ కొంచెం కీన్ అబ్జర్వ్ చేసి, కాస్త ఓపిక చేసి అబ్జర్వ్ చేస్తే డాక్టర్లు ఈజీగా కనిపెట్టగలుగుతారు. అలాగే ఈ పిల్లల్లో వస్తువు పట్ల కూడా ఎక్కువగా ఆకర్షితమై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళకు ఒక రెడ్ కలర్ అంటే ఇష్టం అనుకుందాం. సో రెడ్ కలర్ బాటిల్ ఇచ్చినా దాన్ని దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతారు. రెడ్ కలర్ ఒక కార్ బొమ్మ ఇచ్చినా దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతారు. రెడ్ కలర్ వస్తువు ఏది ఇచ్చినా కూడా దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఎక్కువగా అలాంటి పిల్లలు ఈ కలర్ కి ఎక్కువ ఒక కలర్ కి అడిక్షన్ అయిపోతారండి. అది రెడ్ అనే కాదు, ఉదాహరణ మనం చెప్పుకున్న ఏదైనా ఒక స్పెసిఫిక్ కలర్, ఆ కలర్ కి అడిక్షన్ అయిపోతారు. మళ్ళీ ఆ కలర్ తో వీళ్ళు ఏమైనా ఆడుకుంటున్నారా, ఒక కార్ బొమ్మ ఇచ్చాం ఆడుకుంటున్నారంటే ఏం ఆడుకోరు, ఒక టెడ్డీ బేర్ బొమ్మ ఇచ్చాం ఆడుకుంటున్నారంటే ఆడుకోరు. ఆ వస్తువు దగ్గర ఉంటే కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు తప్పించి దాంతో ఆడుకోవడం ఉంటుంది. నా దగ్గరకు వచ్చే పిల్లలు చూసాను, ఈవెన్ కర్టెన్ చేంజ్ చేసినా కూడా, కర్టెన్ ఎరుపు రంగులో వాళ్ళకి ఇష్టం అనుకుందాం, ఎరుపు రంగు కర్టెన్ చేంజ్ చేసినా కూడా వాళ్ళు భరించలేరు. కేకలు, అరవడం, చికాకు, అసహనం, విపరీతంగా అరవడం ఉంటుంది. వస్తువులను విసిరేయడం, కొట్టడం, పక్కన పేరెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళని కొట్టడం. అండ్ సిబ్లింగ్ రైవలరీ అనేది అత్యంత కామన్గా చెప్తాం. తోబుట్టుగా బ్రదర్ సిస్టర్స్ ఎవరున్నా కూడా వాళ్ళతో గొడవ పడడం అనేది, మళ్ళీ మాటలతో కాదు చేతలతోనే. మాటలు ఎందుకంటే మాటల ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. ఈ పిల్లల్ని ఎలా మనం కొంతవరకు గుర్తించవచ్చు అంటే, ఎకోలేలియా అంటాం. అంటే మనం పలికినటువంటి పదాన్ని సరిగ్గా పలకరు, ఆ సౌండ్ను మాత్రమే పలుకుతారు. అమ్మా అని మనం పలికామనుకోండి, ఈ పిల్లలు ఏంటి మా అంతే, అమ్మ రాదు మా. సో ఎకోలేలియా అంటారు. సో ఇలాంటి లక్షణము బేబిలోలియా అంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి తప్పించి సరైనటువంటి ఆ పదాన్ని పలకడం మాత్రం జరగదండి ఈ పిల్లల్లో. ఇలాంటి లక్షణాలతో ఈ పిల్లలు సఫర్ అవుతున్నప్పుడు మనం సరిగ్గా పేరెంట్స్ సరిగ్గా గుర్తించినట్లయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ట్రీట్మెంట్ ద్వారా ఖచ్చితంగా ఇది నార్మల్ అవుతుంది. అంటే ఇప్పుడు హోమియోపతి ద్వారా అంటే ఇలాంటి ఆటిజం ఉన్న పిల్లలకు అంటే ఎంత కాలంలో తగ్గే అవకాశం ఉంటుందంటే? తప్పకుండా అండి. ఈ ఆటిజం లక్షణమే కానివ్వండి, బుద్ధిమాంద్యత అని తెలుగులో అంటున్నాం ఈ లక్షణాన్ని, ఇదే కానివ్వండి, హైపర్ యాక్టివ్ పిల్లలు కూడా ఉంటారు. హైపర్ యాక్టివ్ అంటే ఇప్పుడు కొందరు పేరెంట్స్ ఉంటారు మన దగ్గరకు వస్తారు, సార్ స్కూల్లో చురుగ్గా ఉన్నాడు మా పిల్లోడు, బాగానే ఆడుకుంటున్నాడు, అంతా బాగానే ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత కుదురుగా ఉండడు, ఎంతసేపు అల్లరి, సడన్గా ఎవరైనా స్ట్రేంజర్స్ మన ఇంటికి వచ్చారు, ఏ బంధువులో మన ఇంటికి వచ్చారు, వాళ్ళతో కలవడానికి ఇష్టపడ్డావు, టేబుల్స్ చైర్ల కింద దాచుకుంటాడండి. ఈ పదాలు ఎక్కువగా వాడతారు పేరెంట్స్ ఇలాంటి. సో ఎవరైనా ఇంటికి రాగానే కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతారు, మంచం కింద దాక్కోవడం, ఇలాంటి అంశాలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వరు, హలో అని కూడా చెప్పరు, ఒకవేళ వాళ్ళు పలకరించినా కూడా రెస్పాండ్ అవ్వరు. ఈ లక్షణం ఉంటుందండి ఆటిజంలో. ఓకే, ఇది హైపర్ యాక్టివ్ అంటారు. హైపర్ యాక్టివ్ డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు అండి. హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇంతే కాకుండా ఈ పిల్లలు ఏంటంటే బాగా మొండిగా ఉంటారు, పెంకిగా ఉంటారు, ఏ పని చెప్పినా వినరు, వాళ్ళకి కావాలనుకున్నది కావాలి. ఇప్పుడు టీవీ ఆన్ చేయాలంటే చేయాలి, లేదంటే రిమోట్ తీసుకొని విసిరేయడం, రిమోట్ పగిలిపోవడం, లేదంటే ఇప్పుడు చేతి దగ్గర పెన్ను ఉంది ఆ పెన్నుతో పొడి చేయడం. నా దగ్గరకు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తారు, వాళ్ళ అబ్బాయికి ఆటిజం. సో ఆ పిల్లోడు ఎంత రూడ్గా ఎంత అగ్రెసివ్గా మారాడంటే పెన్తో ఇదంతా ఘాట్లు మొత్తం చేతిపైన ఘాట్లు అన్ని రంధ్రాలు పొడిచినట్టుగా ఉంటుంది. అంటే వాడికి అడిగింది ఇవ్వాలి, వెంటనే ఇవ్వకపోతే విపరీతమైనటువంటి కోపం. సో ఆ కోపం ఏంటంటే ఇన్స్టెంట్గా మారుతూనే ఉంటుంది. ఈ పిల్లలకు కొందరికి వ్యాక్సినేషనే కాకుండా సిక్ అయినప్పుడు కూడా తీవ్రమైన అగ్రెసివ్నెస్ ఉంటుంది. సాధారణ జలుబు దగ్గు జ్వరం వచ్చింది అనుకుందాం, ఆ టైంలో కూడా వీళ్ళకి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. అలాంటి లక్షణాలు ఈ ఆటిజంలో హైపర్ యాక్టివ్ డిజార్డర్లో కనపడుతుంటాయి. సో పేరెంట్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు,
అంటే కొందరు పేరెంట్స్ ఏ విధంగా ఉంటుందంటే అండి, పిల్లోడిని మనం స్కూల్లో జాయిన్ చేస్తాము, స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయని మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు, ట్యూషన్కి పంపించారు, ట్యూషన్లో కూడా కుదురుగా కూర్చోడు పిల్లోడు, ట్యూషన్స్ మారుస్తూనే ఉన్నామండి కానీ పిల్లోడు కుదురుగా కూర్చోవట్లేదు, ఒక్క మాట సరిగ్గా వినడండి అనేటువంటి పదం పేరెంట్స్ నుంచి వచ్చిందంటే అది హైపర్ యాక్టివిటీ డిజార్డర్గా మనం చూసుకోవచ్చండి. ఓకే, దీని గురించి మరింతగా మాట్లాడుకునే ముందు కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ కాల్ చేసింది అందరూ సార్. ఓకే, చెప్పండి సార్, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? డాక్టర్ ఉన్నారన్నా? అవునండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు అన్నారు సార్, నేను హైదరాబాద్ కాల్ చేస్తున్నాను సార్. Okay. సమస్య ఏంటో చెప్పండి. సార్ ఈ ఆర్టిజం అనేది అంటే ఇల్లు కాలం వస్తుంది సార్, అంటే జన్యుపరంగా వస్తుంది సార్, లేదంటే ఇట్లా పెద్దవాళ్ళు ఇట్లా వస్తుంది సార్? రైట్ అండి, చెప్తాను. అది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్, నేను దీంట్లో వచ్చేసి ఇప్పుడు హోమియోపతి ఏమన్నా మనకి చేసే ఒకటి తప్పకుండా. కాకుండా ఆ. చెప్పండి, అంతేనా? డిగ్రీ సార్ ఇంతే సార్. రైట్ అండి. సో రాకుండా ఉందంటే ఏం లేదు, అప్పుడు వచ్చిన తర్వాత మనం ఏమైనా ప్రికాషన్స్ అంటే మనం తీసుకోవాలి, సజెషన్స్ ఏమన్నా చెప్పండి. తప్పకుండా చెప్తానండి, వినండి. సో ముందుగా అలాగే అండి, సో ముందుగా మనం ఎందుకు వస్తుంది అనేటువంటి డౌట్ అడిగారండి. ఆటిజం ఎందుకు వస్తుంది అనేది మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, అయినప్పటికీ 2 మాటలు చెప్తాను. వంశపారంపర్యంగా రావచ్చు, అంటే జెనెటిక్ డిజార్డర్ వల్ల కావచ్చు, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ వల్ల కావచ్చు, కొన్ని విషయాల్లో కారణాలు ఉండవు. లెడ్ పాయిజనింగ్, మదర్కి లెడ్ పాయిజనింగ్ వల్ల కూడా కావచ్చు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువగా మదర్ కన్జ్యూమ్ చేస్తే కూడా ఈ రకమైన, అంటే జంక్ ఫుడ్స్ అనుకోండి, మదర్ ప్రెగ్నెన్సీ టైంలో జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకుని ఇలాంటి లక్షణాలు కనపడవచ్చు. సో ఫలానా రీజన్ అనేది ఉండదు, ఇదన్నీ కూడా కొంతమేర డాక్టర్స్ క్లినికల్గా అబ్జర్వ్ చేసిన లక్షణాలను బట్టే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎందుకు వస్తుందనే విషయం. అలాగే వచ్చిన తర్వాత తగ్గేందుకు ఈ లక్షణాలు అనేవి ఒకరిలో ఒకలాగా ఫిక్స్డ్గా ఉండవండి. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో రెస్ట్లెస్నెస్ అన్నాం, కొంతమంది పిల్లల్లో అగ్రెసివ్నెస్, విపరీతమైనటువంటి కోపం ఉంటుంది, కొందరు పిల్లలు ఫుడ్ సరిగ్గా తినరు, కొందరు పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతూనే ఉంటారు, అలా కొరికి పళ్ళు మొత్తం అరిగిపోతాయి. అయ్యో, నేను కొంతమంది పిల్లల్ని చూసాను, వేలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుందా, వేలు నోట్లో పెట్టుకుని వేలు కూడా కొరికేస్తూ ఉంటారు, ఇటు ఈ చర్మం కూడా చాలా మంది చర్మం అంతా వచ్చేస్తుంది బయటికి. చర్మం అంతా, నేను చిన్న పిల్లలు చూస్తే వేళ్ళు ఇవన్నీ మొత్తం తినేస్తున్నాయి, ఏంటంటే నోట్లో పెట్టుకున్నారు. అది ఈ లక్షణం ఎవరికి ఉంటుందంటే హైపర్ యాక్టివ్ డిజార్డర్లో ఉండేటువంటి పిల్లల్లో ఉంటుందండి. అంటే ఒక యాంగ్జైటీకి లోన్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఈ విధంగా గోళ్ళు కొరకడం కానివ్వండి, చర్మం కొరకడం కానివ్వండి, జుట్టు పీక్కోవడం కూడా జరుగుతుంది ఈ పిల్లల్లో. అండ్ నొప్పి అనేది ఇతర పిల్లల్లాగా స్వభావం ఉండదు, అలాంటి లక్షణాలు కావచ్చండి. ఇకపోతే హోమియోపతిలో ఎలాంటి చికిత్స అన్నారు, హోమియోపతిలో దీనికి చాలా వరకు బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది, లక్షణాలకు అనుగుణంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సెడేషన్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఫలానా మందు వాడడం వల్ల అడిక్ట్ అవ్వడం ఉండదండి, అండ్ ఫలానా మందు వాడడం వల్ల ఎంతసేపు పడుకోవడం ఉండదు. ఆ పిల్లవాడి కోపము, చిరాకు స్వభావం తగ్గి కాస్త కుదురుగా వినడము, ఓపిక అనేది డెవలప్ చేసుకునేందుకు హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి. అమ్మ చెప్పండి మీ పేరు? కృష్ణవేణి కృష్ణవేణి గారు, చెప్పండి అమ్మ, మీకున్న సమస్య ఏంటి? థైరాయిడ్ అంటున్నారండి, గొంతు కింద నొప్పిగా ఉంటుందండి. మీకేనమ్మా? నాకేనండి. వయసు ఎంతండి? వయసు 53, 54 ఉండొచ్చండి. రైట్, ఇది కాకుండా ఇంకేమైనా డౌట్ ఉందా? చెయ్యి, ఎడం చెయ్యి కూడా కొంచెం లేపుతలేదండి, మెన్నరాలో ఈ చెయ్యి కూడా పోటు వచ్చేస్తుంది, ఎడం పక్క పడుకోలేనండి. బీపీ ఏమైనా ఉందా అమ్మా? బీపీ లేదండి. పరీక్ష చేయించి ఎన్నాళ్ళు అయింది? థైరాయిడ్ పరీక్ష అండి, నెల అవుతుందండి. అంటే సంవత్సరం నుంచి ఉంటుందండి నొప్పి. అంటేనేమో కొన్నాళ్ళేమో ఇంప్రెషన్ గట్టా అనేసి మందులు గట్టా రాశారండి. రైట్ అండి. తర్వాత 3 నెలలు అయిన తర్వాత అండి, తర్వాత ఒక 7-8 నెలలు గ్యాస్ ప్రాబ్లం ఏమో అని గ్యాస్ గట్టా రాశారండి. తర్వాత ఏమో థైరాయిడ్ పరీక్ష ముందు కూడా చేయించుకున్నానండి, 2 సార్లు చేస్తే లేదన్నారండి. రైట్ అమ్మా, దాని గురించి చెప్తాను, వినండి. ఇప్పుడు గొంతు నొప్పి అనగానే చాలా మంది ఒక పొరపాటుగా ఆలోచిస్తుంటారు థైరాయిడ్ సమస్య అని. అయితే మీ విషయంలో క్లారిటీ ఉందమ్మా, ప్రతి 2 నెలలకు ఒకసారి థైరాయిడ్ చేయిస్తున్నారు, కానీ థైరాయిడ్ అనేది లేదు బ్లడ్లో.
సో గొంతు నొప్పికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. ముందుగా తెలుసుకోవాల్సింది స్వరపేటికకు సంబంధించి మన వాపు ఉంటే ఇలా జరగవచ్చు. దాన్ని లారింజైటిస్ అంటామండి. లారింజైటిస్ ఆ స్వరపేటిక వాపుకు సంబంధించిన అంశంలో జరగవచ్చు. అలాగే సోర్ థ్రోట్ అండి, అంటే వాటర్ చేంజ్ అవుతూ ఉండడం మూలంగా, ఒకసారి గోరువెచ్చని నీళ్ళు, ఇంకోసారి చల్లటి నీళ్ళు, ఇంకోసారి ఫ్రిడ్జ్ వాటర్, ఈ విధంగా చేంజ్ అవుతూ ఉండడం మూలంగా కూడా గొంతు పైన ఇబ్బంది పడుతుంది. సో దాన్ని సోర్ థ్రోట్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. ఇది కాకుండా నోటి పూత ఉండడము అనేటువంటిది మనం సహజంగా చూస్తుంటాం. ఆ పూత అనేది గొంతు లోపలి భాగంలో అంగిలి దగ్గర కూడా ఏర్పడితే ఈ లక్షణాలు కావచ్చు. ఇప్పుడు కృష్ణవేణి గారికి బహుశా ఈ లక్షణాలు ఏదో ఒకటి ఉంటుంది. అలాగే ఎడం పక్క చేతి పోట్ వస్తుంది అన్నారు, అది సర్వైకల్ స్పాండలైటిస్ తాలూకు లక్షణం అమ్మ. హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది. మీరు రాజమండ్రి నుంచి అంటున్నారు కాబట్టి హోమియోపతి మందులు వాడండి, తప్పకుండా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే, అంటే అంత దూరం ఉన్న వాళ్ళకి మీరు మెడిసిన్స్ ఏమైనా ఆన్లైన్లో పంపిస్తామండి. కొరియర్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారాగానే మనం ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుని అది మందులనే పోస్ట్ ద్వారా పంపించబడతాయి. ఆ ఫెసిలిటీ ఉందా లేదా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో చిన్నపిల్లల్లో ఈ మానసిక సమస్యలు వచ్చిన తర్వాత పిల్లల కంటే కూడా పేరెంట్స్ ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. సో ఆ కంగారు ఇది అంతా పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? రైట్ అండి. ఇప్పుడు పెద్దవాళ్లకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే కౌన్సిలింగ్ ఇవ్వడము, ట్రీట్మెంట్ ఇవ్వడం కొంతవరకు ఈజీ అండి. పిల్లలు ఏంటంటే ఎక్స్ప్రెషన్ సరిగ్గా చేయలేరు కాబట్టి ఇటు పిల్లోడిని మనం సముదాయించేటట్టు చూసుకోవాలి, అలాగే పేరెంట్స్ని కూడా సముదాయించే విధంగా ఉండాలి. అయితే పేరెంట్స్ ఏంటంటే ఓపిక తగ్గిపోతుంది. పిల్లవాడు అనేసరికి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆ సాఫ్ట్ కార్నర్ వల్ల ఓపిక ఉండదు పేరెంట్స్కి. దానివల్ల యాంగ్జైటీ డిజార్డర్కి కూడా లోన్ అవుతూ ఉంటారు. డిజార్డర్కి లోన్ అవుతూ ఉంటారండి. అంటే చిన్న విషయం అయినప్పటికీ కూడా ఇంకా డాక్టర్ల చుట్టూ తిరగడం. సిటీలో ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా 500 కన్సల్టేషన్ కానీ 1000 రూపాయల కన్సల్టేషన్ కానీ పెట్టడం, 4 డాక్టర్లు తిరగడం, 4 ఒపీనియన్లు తీసుకోవడం, ఇందులో కంగారే ఉంటుంది తప్పించి మెడిసిన్ అక్కర్లేదు. అదే మనకి ఇంటి దగ్గర ఒక్క డాక్టర్ గారు చూసినప్పుడు ట్రీట్మెంట్ అక్కర్లేదంటే వినరనమాట. సో అలాంటి కంగారుని మనం యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. అప్పుడు పేరెంట్స్కి వస్తుంది ప్రాబ్లం, పిల్లవాడికి కూడా వస్తుంది. కొందరు పిల్లల్ని చూశాను అసలు ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా పేరెంట్స్ ఓవర్ ప్యాంపరింగ్ వల్ల, ఎక్కువగా జాగ్రత్త చేయడం వల్ల పిల్లలు అతిగా డాడీ నాకు ఏదో అయిపోతుంది, మమ్మీ నాకు ఏదో అయిపోతుంది, చూయించు డాక్టర్ కానీ నటించడం, అంటే ఫీలింగ్ సిక్నెస్ అంటాం, దీన్ని మ్యాలింగరింగ్ అంటాం మెడికల్ పదంగా. సో అలాంటి లక్షణం కూడా పిల్లల్లో ఏర్పడే ప్రమాదం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండమ్మా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరు? విజయ మేడం. అయితే మా అమ్మకు మేడం కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, సార్తో మాట్లాడదాను. తప్పకుండా అమ్మా, చెప్పండి. నమస్తే సార్. అమ్మా నమస్కారం, చెప్పండి. అయితే అమ్మకి 60 సంవత్సరాలు ఉన్నాయి సార్. ఓకే. అయితే స్టోన్స్ వచ్చినాయి సార్. ఓకే. 14 ml ఉంది. ఓకే. స్టోన్ ఒకటి 4 ml ఉంది సార్. సర్జరీ తప్పదు అంటున్నారు, దానికి ఏమైనా చెప్తారా సార్? ఇది ఎప్పటి రిపోర్ట్ అమ్మా? ఒక 1 వీక్ ముందే చేయించినాం సార్. రైట్. ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నాం ఇది కాకుండా? ఏం లేదు సార్, అంతే సార్. బీపీ షుగర్ ఏం లేవు కదా అమ్మకు? బీపీ ఉంది సార్. సరే, దాని గురించి చెప్తాను వినమ్మా. సో కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి గల ప్రధాన కారణము నీటి శాతం శరీరంలో తగ్గడము, అలాగే తీసుకునేటువంటి ఆహారంలో ఆల్కలైడ్ కంటెంట్ ఉండేటువంటి వెజిటబుల్స్ అధికంగా తీసుకోవడం, ముఖ్యంగా టొమాటోసు, పాలకూర, స్పినాచ్ అంటాము, ముల్లంగి, కాలీఫ్లవర్, క్యాబేజీ. ఈ కూరల్లో కిడ్నీలో రాళ్ళు ఏర్పడే తత్వాన్ని కలుగజేసేటువంటి గుణం ఉంటుంది వీటిల్లో. సో ఈ కూరగాయలకు కొంచెం దూరంగా ఉంటే మంచిదండి, లేదా దాన్ని తీసుకోవడం అనేది తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. అండ్ సగటున ఒక వ్యక్తి యుక్త వయసు దాటిన తర్వాత రోజుకు 4 నుండి 5 లీటర్ల వరకు వాటర్ తాగాలి. అంతకంటే తక్కువగా తీసుకుంటే కూడా ఇలాంటి ప్రమాదం రావచ్చు. అలాగే వేడి వాతావరణంలో పనిచేసే వ్యక్తులకు కూడా ఈ విధంగా స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ఉంటుంది. కొందరికి పుట్టుకతోనే రీనల్ కార్టికల్ సిస్ట్ అంటాము, అంటే కిడ్నీలో కణితులు ఉంటాయి అన్నమాట. సో ఆ కణితులు ప్రమాద రహిత కణితులు. అలాంటి వ్యక్తులకు కూడా కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. ఇక రాళ్ళల్లో 10-20 రకాలు ఉంటాయి. మేజర్వి మనం ఒక 4-5 మాట్లాడుకుంటాం. స్ట్రువైట్ క్యాల్కులే, కాల్షియం క్యాల్కులే, మెగ్నీషియం రిలేటెడ్ క్యాల్కులే, ఇలా పలు రకాలు ఉంటాయి. స్టాజ్హార్న్ క్యాల్కులే, ఇలా ఉంటాయమ్మా. సో వీటిల్లో ఏంటంటే సుమారుగా 8 mm లోపు అంటే హోమియోపతి ద్వారా సంపూర్ణంగా తగ్గించవచ్చు. 14 mmని ఎక్కువ కాలం పెట్టుకోవద్దండి. అది ఉంటే ఏమవుతుందంటే, అలా ఎక్కువ కాలం అది ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ యూరెటర్స్ అంటాం, ఆ నాళం లోపల ఆ స్టోన్ అడ్డుకోవడం మూలంగా యూరినేషన్ సక్రమంగా ఫిల్టర్ అవ్వదు, బయటికి పోదు, తద్వారా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 14 mm అంటున్నావు కాబట్టి అశ్రద్ధ చేయకమ్మా,
ఖచ్చితంగా సర్జరీ చేయించుకోండి. ఇంకోటి 4 mm అన్నావు, 4 mm అనేది చాలా చిన్నది, వెరీ ఈజీ, డెడ్ ఈజీ, హోమియోపతిలో సంపూర్ణంగా తగ్గుతుంది. అయితే నీకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీ అమ్మగారికి సర్జరీ చేయించేసుకుంటే చేయించేసి ఆ తర్వాత మళ్ళీ జీవితంలో రాకుండా హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి. సుమారుగా ఒక 4 నుండి 6 నెలల పాటు హోమియోపతి మందులు వాడుకో, లైఫ్లో మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రాకుండా చేయొచ్చండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ కిడ్నీలో స్టోన్స్ ఎంత వరకు హోమియోపతిలో మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అంటారు? రైట్ అండి, సుమారుగా 8 mm నుంచి 10 mm వరకు, 10 mm లోపు అయితే సంపూర్ణంగా తగ్గించవచ్చండి. అంతకు మించి ఎక్కువగా అంటే కొంచెం ఇబ్బందికరం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పిల్లల్లో ఆటిజం, మానసిక సమస్యలు. కొంతమంది పిల్లలు బాగా ఎదిగిన వయసులో ఉంటారు, అంటే బాగా ఏజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, అయినా కానీ వాళ్ళలో ఏ మార్పు, ఏ ఎదుగుదల అంటే కనిపించదు, ఏమీ ఉండదు అసలు. ఇంకొక మనిషి హెల్ప్ కంపల్సరీ అనుక్షణం అవసరం అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అది క్రానిక్ అంటారా? అంటే దానికి పరిష్కారం ఉందంటారా లేదంటారా? తప్పకుండా అండి. చిన్నతనంలోనే సరైనటువంటి చికిత్స తీసుకోకపోతే ఆ విధంగా అది ముదిరిపోతుంది అనమాట. ముదిరిపోయిన తర్వాత మందులు కూడా పెద్దగా హెల్ప్ అవ్వదు. ఇప్పుడు చిన్న స్టేజ్లో అంటే ఒక 5 సంవత్సరాల లోపు పిల్లల్లో అనుకుందాం, కొంతమేర హోమియోపతి మందులు వాడుకుంటూ స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. అంటే మాట స్పష్టంగా రావట్లేదు, స్టామరింగ్ ఉందనుకోండి, ఉదాహరణకు నత్తి స్టామరింగ్ ఉందనుకుందాం. నత్తికి గల కారణాలు ఏంటి? నాలికను మనం పైకి లేపినప్పుడు ఒక సన్నటి పొర కనపడుతుంది, దీన్ని ఫ్రెన్యులం అంటాము. సో ఇది అతుక్కొనే ఉంటుంది కొందరు పుట్టుకతోనే, టంగ్ టై అనేటువంటి కండిషన్. దానికి ఏమైనా సర్జరీ అవసరం ఉంటే చేయించాలి. రెండవది, నత్తి రావడానికి ఎక్కువగా బ్యాటర్డ్ బేబీ సిండ్రోమ్ అంటాం. అంటే పేరెంట్స్ అధికంగా పిల్లల్ని కొట్టడం వల్ల నత్తి వస్తుంది పిల్లలు. అంటే ఎంతసేపు మనం వేధించడం, మార్కులు సరిగ్గా రావట్లే, నీకు ఎక్కువ చదవాలి, చెప్పిన మాట వినట్లే, కొడతాను నిన్ను, డాడీ వస్తున్నాడు బెల్ట్ తీసుకొని కొడతాడు, ఇలా భయం ఎక్కువగా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో పెడితే అది నత్తికి దారితీస్తుంది. ఇలాంటి పిల్లలకు సరైనటువంటి కౌన్సిలింగ్ కూడా అవసరం అండి. మందు కంటే కూడా కౌన్సిలింగ్ అవసరం. ఆ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు ఓపెన్ అయ్యారనుకోండి, చిన్నగా నత్తి అనేది తగ్గుతుంది. అప్పుడు స్పీచ్ థెరపీ లాంటి అవసరం చేస్తూ హోమియోపతి మందులు ప్యారల్గా వాడితే ఇలాంటి పిల్లల్లో మంచి రిజల్ట్స్ చూపించవచ్చు. అయితే దాన్ని అశ్రద్ధ చేస్తే పెద్ద ఏజ్కి దాటిపోతుంది. ఈ పెద్ద ఏజ్ అంటే ఒక 10-15 సంవత్సరాల దగ్గర గడుస్తుంది అనుకోండి, అత్యంత ఇబ్బందికరమైన అంశం ఏంటంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ ఏజ్కి తగ్గట్టుగా కాకుండా ఓ 10 కిలోల బరువు ఎక్కువగా పెరిగిపోతారు. అప్పుడు ఏమైపోతుంది? కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. మన శరీరంలో రక్తనాళాల్లో రకరకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. LDL, HDL, VLDL, ట్రైగ్లిజరైడ్స్, ఇలా పలు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. అందులో ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటిది బ్యాడ్ కొలెస్ట్రాల్గా చెప్పుకోవచ్చు, అలాగే LDL అనేటువంటిది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి కొన్ని కొలెస్ట్రాల్స్ అనేవి పెరిగిపోతాయి, తద్వారా హార్ట్ మీద ఒత్తిడి పడుతుంది. సో షుగర్ కానీ, బీపీ కానీ ఎర్లీ ఏజ్లోనే, అంటే 20 సంవత్సరాల ఏజ్ గ్రూప్లోనే బీపీ కానీ, షుగర్ కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ పిల్లల్లో. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా మెడిసిన్ ఏది వాడుతున్నప్పటికీ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. అండ్ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పిల్లల్లో చిన్న వయసులో ఫిట్స్ వచ్చినటువంటి పిల్లల్లో కూడా ఈ లక్షణం తలెత్తవచ్చు. అంటే చిన్న వయసు పిల్లల్లో, నెలల వయసు పిల్లలుగా ఉన్నప్పుడు జ్వరం వచ్చింది, మనం వెంటనే డాక్టర్ గారికి చూపించలేదు, అది కొద్దిగా డిలే అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? మెదడులో కొన్ని రకాల కణాలు అనేవి చచ్చుబడిపోతాయి. అది సంకేతంగా మనకు ఫిట్స్ అనేవి పిల్లల్లో వస్తాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సిరప్ ఇస్తారు, ఏజ్ పెరిగిన తర్వాత ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇప్పుడు ఈ మాత్ర జీవితాంతం వాడమంటారు డాక్టర్ గారు. జీవితాంతం వాడడం వల్ల కూడా పిల్లలు ఇలా డల్గా ఉంటారు. అంటే మెమరీ అనేది సరిగ్గా ఉండకపోవడము, థింకింగ్ కెపాసిటీ తగ్గడము, అవసరం లేకుండానే మాట్లాడడము, తమలో తాము మాట్లాడుకోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా కొంత తలెత్తవచ్చు. సో దాన్ని సరిగ్గా గమనించి దానికి అనుగుణంగా మందులు వాడాలి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో అమ్మ, నమస్కారం అమ్మ, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాదా అది ఇప్పుడు భువనగిరి, యాదాద్రి జిల్లా. చెప్పండి, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇప్పుడు మా బుజ్జికి హలో మేడం. చెప్పండి. ఇప్పుడు మా అమ్మాయికి నడుములో నొప్పి. ఓకే, ఎంత వయసు ఎంత? ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు. ఓకే, అంటే ఎంత కాలం నుంచి ఉందా నడుము నొప్పి? ఒక సంవత్సరం అమ్మా. ఓకే డాక్టర్ గారు, తప్పకుండా వాడుతున్నారండి? ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? వేరే డాక్టర్ మొన్న హాస్పిటల్ నుంచి ఇస్తే వాడతారు సార్. సరే, ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంకేం డౌట్ ఉందా? లేదు, తగ్గలేదు సార్. అది తప్పకుండా దాని గురించి చెప్తాను, వినండి చెప్తాను. సో ఇప్పుడు మీ అమ్మాయికి 1 సంవత్సరం పైగా నడుము నొప్పి ఉందంటున్నారు.
25 ఏళ్ళ అమ్మాయి అంటున్నారు. నడుము నొప్పి గల కొన్ని కారణాలు 25 ఏజ్ గ్రూప్లో తెలుసుకుందామండి. Okay. ఈ ఏజ్ గ్రూప్లో ఫస్ట్ రీజన్, మ్యారేజ్ అయిన తర్వాత డెలివరీ టైంలో మత్తు ఇంజెక్షన్ ఇస్తారు నడుముకు, అనస్థీషియా అంటాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి కండిషన్ తర్వాత కూడా కొందరిలో ఆ ఏజ్ గ్రూప్లో నడుము నొప్పి వస్తుంది. రెండవది బరువులు లిఫ్ట్ చేయడం, విలేజ్లో ఉంటూ ఏదైనా వర్క్లో భాగంగా పనిలో భాగంగా ఏదైనా బరువు ఎక్కువగా లిఫ్ట్ చేస్తే కూడా నడుము నొప్పి రావచ్చు. మూడవది ఏమైనా గాయాలండి, అనుకోకుండా కింద పడ్డమా, బండి మీద నుంచి కింద పడడం, స్పీడ్ బ్రేకర్లు గుంతల దగ్గర కింద పడడం లాంటివి జరగవచ్చు. నాలుగవది స్పాండైలైటిస్ తాలూకు లక్షణం, అంటే కుదుపులకు లోన్ అవ్వడం మూలంగా. ఇప్పుడు మనం 7 సీటర్ ఆటోలో అలాంటివి ఎక్కినప్పుడు కుదుపులు ఎక్కువగా లోన్ అవుతే అలా కుదేయడం వల్ల డిస్క్ ప్రాబ్లం అనేది వస్తుంది. డిస్క్ బల్జ్ అవుతుంది, ఎముకలు వెన్నుపూసలోని ఎముకల్లో డిస్క్ అనేది స్థానభ్రంశం చెందుతుంది, తద్వారా నరాలు ఒత్తిడి గురవుతాయి. ఇకపోతే మీరు 1 year నుంచి సఫర్ అవుతున్నా అంటున్నారు, తగ్గట్లేదంటున్నారు, హోమియోపతి మందులు వాడండి, తప్పకుండా తగ్గుతుంది. సర్జరీ అనేది ఎప్పటికీ అవసరం లేదు. మీరు భువనగిరి అంటున్నారు, రాగలిగితే హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి హోమియోపతిలో. లేదు అంటారా మీరు పోస్టల్ ద్వారా కూడా, కొరియర్ ద్వారా కూడా మందులు పంపించుకోవచ్చు. కాస్త ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి. ఓకే సార్, ఇప్పుడు ఈ పిల్లల్లో ఆటిజం కానీ బుద్ధిమాంద్యం కానీ తలెత్తినప్పుడు ఈ సమస్యలు, వీటి వల్ల ఇంకా ఇతర రోగాలు ఏమైనా అటాక్ అయ్యే అవకాశం ఉంటుందా? రైట్ అండి, అది మంచి ప్రశ్న అడిగారు మీరు. సో వీటిల్లో మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం ఇదివరకు ఒక కాలర్కి ముందు మనం మాట్లాడుకున్నాం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా అక్యుములేట్ అయ్యి బీపీ షుగర్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని. సో అది ఖచ్చితంగా ఉంటుందండి. బరువు విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఒక 20 ఏళ్ల వయసులో ఉండాల్సినటువంటి 40-50 కిలోల కంటే కూడా 70-80 కిలోలకు పెరిగిపోతారు పిల్లలు. దానివల్ల పేరెంట్స్కి కూడా హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. పేరెంట్స్ మాట కూడా వినరు, గట్టిగా పట్టుకుందామన్నా వినరు, అత్యంత మొండిగా, వస్తువులు పగిలిపోతూ ఉంటాయి, డ్యామేజ్ అయిపోతుంటుంది. తర్వాత ఇప్పుడు మనము సిటీలో ఉండేటువంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఏంటంటే, రెంట్ హౌస్లో ఉన్నట్లయితే శబ్దాలు విపరీతంగా, కేకలు, అరవడం. సో పక్క ఫ్లాట్ వాళ్ళకు, పక్కింటి వాళ్ళకు ఇబ్బంది ఎక్కువగా అవుతుంది. ఇలాంటి మానసిక సంఘర్షణ పేరెంట్స్లో ఏర్పడి, పేరెంట్స్ డివైడ్ అయిన వ్యక్తుల్ని కూడా నేను చూస్తాను. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోతారు, ఈ గొడవ, ఈ మానసిక సంఘర్షణ వద్దు అనుకొని విడాకులు తీసుకొని విడిపోయినటువంటి వ్యక్తుల్ని కూడా నేను చూశాను. అంత ప్రభావితం అవుతుంది ఈ సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఈ లక్షణం ఏంటంటే అండి, ఏదో జ్వరం వచ్చింది, 4 రోజులు మందులు వాడాం, 5 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, తగ్గింది, రిటర్న్ అయిపోయాం, ఇంటికి వచ్చామన్నటువంటిది కాదు. దాంతో ప్రయాణం చేయాలి, ఎంతకాలం పడుతుందని చెప్పలేం. ఓ డాక్టర్ గారి పర్యవేక్షణలు ఉంటే కొంచెం తక్కువ కాలంలో తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రానిక్గా, దీర్ఘకాలికంగా ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. కాబట్టి హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది. ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా రెగ్యులర్గా హోమియో మందులు వాడుకోవచ్చు. అయితే ఆహారంలో ఏమైనా మార్పులు చేయడం వల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఆహారంలో మార్పులు అంటే ముఖ్యంగా చాక్లెట్స్ కానీ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అధికంగా తీసుకుంటే పిల్లలు హైపర్ యాక్టివ్ ఎక్కువగా అవుతారు. అంటే చెప్పిన మాట వినకపోవడం అనేది, మొండితనం, అబ్స్టినేట్, పెంకితనం అనేది అధికంగా అయిపోతుంటుంది అనమాట. సో ఆ పాల ఉత్పత్తులు అంటే పాలు, పన్నీరు, అలాగే బటర్ ఇలాంటివి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్కి కొంచెం దూరంగా ఉండాలి. నీళ్లు బాగా తాగడం, ఫ్రూట్స్ ఇవ్వచ్చండి. ముఖ్యంగా అవకాడో ఫ్రూట్ అనేది చాలా మంచిది. ఆ ఫ్రూట్ మరి చాలా మంచిదండి, సూపర్ మార్కెట్లో వీటిలో దొరుకుతుంది. ఈ అవకాడో ఫ్రూట్ పిల్లలకు ఇవ్వడం మూలంగా ఆటిజం సంబంధించిన అంశాలు పిల్లల్లో తగ్గినటువంటి కేసెస్ చాలా వరకు మనం చూసాం వ్యక్తిగతంగా. సో ఇదొకటి గమనించాలి. తర్వాత పిల్లలకు ఎక్కువగా స్క్రీన్ టైం ఉండకూడదు. అంటే టీవీని ఎక్కువసేపు వాచ్ చేయకూడదు, ఫోన్ చేతికిచ్చి ఎక్కువసేపు ఫోన్ చూడడం లాంటిది కూడా చేయకూడదు. అలా ఉంటే కూడా పిల్లలు మన మాట ఒబే చేయరు. అసలు ఇప్పుడు ఈ ఫోన్ అనేసి మీరు ఇప్పుడు ప్రస్తావించారు, పిల్లలు ఫోన్ లేకుండా తినటం కానీ, తిరగటం కానీ, అసలు ఫోన్ లేకుండా ఒక గంట ఉండట్లేదు. అసలు ఆ ఫోన్ నుంచి, ఫోన్ అడిక్షన్ అయిన పిల్లల నుంచి ఆ ఫోన్ని, పిల్లల్ని ఎలా దూరం చేయాలనేది కూడా పెద్ద టాస్క్ అయిపోయింది అసలు. తప్పకుండా ఏంటంటే, ఇది పిల్లోడు ఏడుస్తున్నాడని పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది, కానీ అది తప్పండి. అది అలా ఇస్తూ పోవడం వల్ల వాడికి ఇంకా అలవాటు అయిపోతుంది, మొండితనం ఇంకా ఎక్కువగా అయిపోతుంది. అందులో చూసినన్ని కావాలంటాడు. అది 1 వీడియో 2 వీడియోస్ అంటారు. కంటిన్యూస్. ఇక్కడ ఏమవుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, సమాజం పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. అంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది ఫ్యామిలీలో తగ్గిపోతుంది. కాబట్టి స్క్రీన్ టైంని బాగా చాలా వరకు తగ్గించాలి. అవసరం ఉంటే తప్పించి ఫోన్ వాడకూడదు. ఆ ఫోన్ వాడడం ఏంటి, ఇమిటేషన్ కోసం కూడా. నేను పిల్లల్ని చూశాను, కొందరు పిల్లలు యానిమల్స్ సంబంధించిన వీడియోస్ చూస్తూ ఉంటారు. యానిమల్స్ నడిచేప్పుడు 4 కాళ్ళతో నడుస్తుంటాయి. ఈ వీడియోని చూసిన పిల్లలు వీళ్ళు చేతుల్ని కూడా కాళ్ళలాగా ఉపయోగించడం చేస్తున్నారు. చేతుల్ని కూడా నడకలో కూడా ఆ విధంగా ఉపయోగించడం చూస్తుంటాం. అయ్యో, ఈ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఆటిజం పిల్లల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది రిమూవ్ చేయడం చాలా ఇబ్బందికరం. సో పేరెంట్స్ చాలా కాషియస్గా ఉండాలండి ఈ విషయంలో. సో డాక్టర్ గారు, మనం గమనిస్తే కూడా ఈ పిల్లల్లో ఉన్న ఈ రకమైన సమస్యలు, ఆటిజం, మానసిక సమస్యలు మీ దగ్గరికి వచ్చినప్పుడు, సో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది మీరు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు, ఎంతకాలంలో తగ్గిపోతుంది?
రైట్ అండి. ముందుగా ఈ కండిషన్తో సఫర్ అవుతున్నారు పిల్లలు అవునా కాదా అనేందుకు నిర్ధారణ పరీక్షలు అంటూ బ్లడ్ టెస్ట్ లాంటివి ఏమి ఉండవండి. సో అనుభవం లేని డాక్టర్ గారు చూసి కొన్ని ప్రశ్నలు పేరెంట్స్ని అడగడం జరుగుతుంది. పిల్లలు ఎందుకంటే స్పందించరు ఈ విషయానికి, కాబట్టి పేరెంట్స్ని ముఖ్యంగా అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ ఉంటాయి, అట్లా ఈ నలుగురిని ముఖ్యంగా కన్సిడర్ చేసి వాళ్ళు చెప్పేటువంటి ప్రశ్నలు, తర్వాత మన అబ్జర్వేషన్, మనం క్లినికల్గా చూస్తున్నటువంటి లక్షణాలు, వీటిని రెండు ఇంటరాక్ట్ చేసుకొని వాటికి ఒక స్కోర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్లు అనుకున్నాం అనుకో, 5.5 6 పాయింట్లు దాటిందంటే పాజిటివ్ ఫర్ ఆటిజం అని, 5 లోపు ఉంటే ఆటిజం లేదు లేదా మైల్డ్గా ఆటిజం ఉంది, ఇలా ఒక స్కోర్ ఇచ్చుకుంటాము. ఇది క్లినికల్ సైకాలజిస్ట్గా మనం చేసేటువంటి పని. దీని తర్వాతనే ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నిద్రలేమితో పిల్లోడు బాధపడుతున్నాడు, నిద్ర కొంచెం పట్టేందుకు, అగ్రెసివ్నెస్, కోపం, విపరీతమైన చిరాకు, అసహనం, ఓపిక లేనితనం ఇదంతా తీవ్రంగా ఉంది, దాన్ని కొంచెం తగ్గించేందుకు. తర్వాత మాట్లాడట్లేదు, ఆ మాట మెరుగయ్యేందుకు, స్పష్టత లేదు, స్పష్టత మెరుగయ్యేందుకు, ఇలాంటి లక్షణాలు చేయొచ్చు. ఇప్పుడు కొందరు పిల్లల్లో ఏమవుతుంది, అడినాయిడ్ సమస్య అని ఉంటుంది, అంటే గొంతు భాగంలో వాపు గురై మింగేందుకు ఇది కూడా వాటర్ మింగేందుకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పిల్లలు తరచుగా సిక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు, అమ్మ అడినాయిడ్స్ ఉన్నాయి, సర్జరీ చేయించుకోండి అంటారు. ఈ సమస్యతో సఫర్ అవుతున్న పిల్లలకు మత్తు ఇవ్వడం కూడా కష్టం, డోస్ మేనేజ్ చేయడం చాలా కష్టం, సర్జరీకి కోఆపరేట్ చేయరు, అసలు ఇన్వెస్టిగేషన్కే కోఆపరేట్ చేయరు. అలాంటి పిల్లలకు ఇప్పుడు అడినాయిడ్స్ అని తెలిసింది కదా, హోమియోపతి మందులు వాడుకోవచ్చు. చక్కగా సర్జరీ అక్కర్లేకుండా 100% తగ్గుతుంది హోమియోలో అడినాయిడ్స్ అనేవి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అమ్మ, చెప్పండి, మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబుకి 20 years మేడం, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నట్టున్నాయి, అది గురించి వైద్యపరంగా అమ్మ అడగండి, మీ ప్రశ్న ఏంటి, మీరేం తెలుసుకోవాలి? హ్యాబిట్స్ పిల్లడికి 25 to 28. బ్యాడ్ హ్యాబిట్స్ ని కొంచెం డిస్క్రైబ్ చేయమ్మా, 2 మాటలు చెప్పమ్మా. అదే డ్రింకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, డ్రింక్. అలాగే ఏం చదువుకుంటున్నాడా అబ్బాయి? చదువుతున్నారు. అలాగేనమ్మా, దాని గురించి చెప్తాను విను. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్లో 2-3 రకాలుగా ఉంటాయమ్మా. స్మోకింగ్ ఒకటి, ఆల్కహాలిజం ఒకటి, రెండవది నార్కోటిక్స్, మూడవది నార్కోటిక్స్ అంటాము, అంటే మాదక ద్రవ్యాలు అనేటువంటి పదం. సో స్మోకింగ్ అనేది అత్యంత చిన్న స్థాయిలో మనం చూస్తాము, రెండవది ఆల్కహాల్, మూడవది మాదక ద్రవ్యాలు, ఈ అంశాలు ఉంటుంది. వీటన్నిటికీ కూడా చికిత్స అనేది డీ అడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉంటాయన్నమాట. హోమియోలో డీ అడిక్షన్ మెడిసిన్ కూడా ఉంటుంది, మందులు ఉంటాయి. సో ఆ వ్యసనానికి దూరం అయ్యేందుకు హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి. చాలా తక్కువ టైం, కేవలం 3 నెలల నుంచి 4 నెలల్లో ఈ మార్పు మనం చూపించవచ్చు. కావాల్సిన సహకారం ఏంటిదంటే ఒకే ఒకటి, ముఖ్యంగా ఆ వ్యక్తి మెడిసిన్ వాడాలి, వాడకపోతే ఇంప్రూవ్మెంట్ చూపించలేము. 4 నెలల్లో కంప్లీట్ తగ్గించవచ్చు. కానీ అందరూ అలా కోఆపరేట్ చేస్తారని మనం చెప్పలేము కదా. ఇప్పుడు మన దగ్గర పేరెంట్స్ తీసుకొచ్చారనుకోండి, పేరెంట్స్ ముందు అబ్బాయి ఓకే అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడకపోతే ఉపయోగం లేదు. కేవలం 4 నెలలు ఓపిక పెట్టుకొని మెడిసిన్ వాడితే ఈ 3 చెప్పుకున్నటువంటి అన్నీ కూడా డీ అడిక్ట్ చేసుకోవచ్చు, కంప్లీట్గా తగ్గించేసు. పెద్ద అలోపతి మందులు అక్కర్లేదు, ఇంజెక్షన్స్ అక్కర్లేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా అక్కర్లేదు. 4 నెలలు వీటికి కంప్లీట్గా దూరం చేయొచ్చమ్మా. మీరు రాలేకపోతే ఫోన్లో మాట్లాడండి, కంప్లీట్గా నీట్గా చెప్తాను, మీ అడ్రస్ ఇవ్వండి, కొరియర్ ద్వారా కూడా మందులు మీ ఏరియాకు, మీ ఇంటికి పంపించబడతాయి. కంప్లీట్గా అయితే సొల్యూషన్ ఉంటుంది. ఓకే, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటే మీరు ఎప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంటారు? తప్పకుండా అండి, హైదరాబాద్లో మన సెంటర్స్ 4 ఉన్నాయండి. వీటిలో దానికి సంబంధించిన డిస్ప్లే నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, దానికి అనుగుణంగా గైడెన్స్ ఇస్తాను. అవసరం అనుకుంటేనే మందుల గురించి నేను సూచిస్తాను, లేకపోతే చిన్నపాటి కౌన్సిలింగ్ ద్వారా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చండి పూర్తి స్థాయిలో. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పిల్లల్లో ఆటిజం అనేది కానీ, మానసిక సమస్యలు కానీ, ఈ మానసిక సమస్యలు అనేవి ఒక పర్టికులర్ లైన్ అని మనం చెప్పలేం. అవునండి, మీరు అన్నట్టుగా ఏజ్ ఫ్యాక్టర్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మరీ పెద్దవాళ్ళలో కొంతమందికి కొంతకాలం బాగున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఎలా అంటారు? అదే కొంతకాలం వరకు బాగుండి ఆ తర్వాత మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వల్ల వచ్చేటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అది యుక్త వయసులో కలుగుతుందండి. 15-16 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్లో, ముఖ్యంగా అమ్మాయిల్లో అధికంగా నేను కేసెస్ చూశాను. పేరెంటల్ కాన్ఫ్లిక్ట్ వల్ల పిల్లలపైన ప్రభావం పడుతుంది. ఆ నేచర్ని పిల్లలు చూస్తారు, ఆ గొడవ స్వభావం అనేది పిల్లలు చూసి ఆ స్వభావాన్ని పిల్లలు ఇన్కల్కేట్ చేసుకొని ఆ విధంగా డిస్టర్బ్ అవ్వడం అనేది యుక్త వయసులో కనపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ ఏ గొడవ పడ్డా కూడా పిల్లల ఎదురుగా అది కనపడకుండా చూసుకోవాలి. కాస్త ఎఫెక్షనేట్గా
ఉంటే ఆ స్వభావం ఆ ప్రభావం అనేది పిల్లలపైన పడకుండా ఉంటుంది. మందులు కూడా పెద్దగా అవసరం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఏమవుతుంటే పిల్లల్లో భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో స్కూల్లో జరిగేటువంటి గొడవలు కానీ, సబ్జెక్టు పరమైన అంశాలు, మార్కుల పరమైన అంశాలు, ప్రతి దాంట్లో భయం ఏర్పడుతుంది. సో ఆ భయం వల్ల వాళ్ళు సరిగ్గా ఓపెన్ అవ్వరు. ఆ సమస్యగా అలాగే ఉంటూ ఇన్ఫీరియారిటీకి లోన్ అవుతుంటారు. ముఖ్యంగా స్టేజ్ ఫియర్ ఎక్కువగా పిల్లలు లోన్ అవుతూ ఉంటారు. ఏదైనా స్టేజ్ పైన 4 స్పీచ్ ఇవ్వాలి, రిపబ్లిక్ డేలో స్పీచ్ ఇవ్వాలంటే కూడా పిల్లలకు చెమటలు అధికంగా వచ్చేస్తుంటాయి, అరచేతులకు పాదాలకు చెమటలు వచ్చేస్తుంటాయి, మోషన్ పెడుతుంటుంది, నీరసం అయిపోతుంటారు, కంగారు, తడబడ్డం, మాట తడబడ్డం, ఇలాంటి లక్షణాలు ఎన్నో ఎదురవుతుంటాయి. సో ఇవన్నీ కూడా యాంగ్జైటీకి దారితీస్తూ ఉంటాయి. పిల్లలు జాగ్రత్తగా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకే, సో ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్? రైట్ అండి. పిల్లల్లో ఏర్పడేటువంటి ఈ ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి సమస్యలు కానివ్వండి, అంటే హైపర్ యాక్టివిటీ సమస్యలు, అలాగే మానసిక రుగ్మతలు కానివ్వండి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో హోమియోపతి మందులు పనిచేస్తాయి. అయితే ఆ సొల్యూషన్కి అనుగుణంగా, అంటే ఆ ప్రాబ్లంకి అనుగుణంగా మనం సొల్యూషన్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ప్రాబ్లమ్ని క్లియర్గా డాక్టర్ గారికి ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుందండి. దానికి అనుగుణంగా మందులు వాడాలా వద్దా, ఒకవేళ వాడాల్సిన అవసరం ఉంటే హోమియోపతి మందులు చాలా సేఫ్ మందులు, ఎలాంటి కాంప్లికేషన్ కూడా అక్కర్లేదు. కాస్త రెగ్యులర్గా మెడిసిన్ వాడినట్లయితే 1 నెల 2 నెలల కల్లా మంచి ఇంప్రూవ్మెంట్ చూపించవచ్చండి. ఓకేనండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.